హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరి. మాజీ స్పీకర్ తమ్మినేని ఫేక్ సర్టిఫికెట్లతోటి ఆయన లా చదివాడా? సో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఆయన ఒక స్కామ్ లాగా చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టడం కూడా అతిపెద్ద నేరం. సో చాలా పెద్ద శిక్షలు ఉంటాయి దీనికి. మరి ఆయన ఏ విధంగా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టాడు? సో ఆయన పొలిటికల్ అఫిడవిట్లో కూడా, ఆయన ఏదైతే ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు అఫిడవిట్లో కూడా ఆయన ఏం పెట్టాడు, సో చివరికి అక్కడ ఏం గ్యాంబ్లింగ్ జరిగింది, ఇవన్నీ ఇప్పుడు బయటకు వచ్చాయన్నమాట. సో ఆయన మీద పెద్దగా ఆయన మెడకేదో చుట్టుకోబోతుంది అన్నట్టుగా కనిపిస్తుంది. సో ఒకసారి గమనించి చూస్తే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు డిగ్రీ చదివారు, అలాగే డిగ్రీ తర్వాత లా కూడా కంప్లీట్ చేశారు. సో అది కూడా లా ఏంటంటే, ఆయన స్పీకర్ అయిన తర్వాత ఆయన ఒక లా కాలేజీలో అప్లై చేసి ఆ డిగ్రీ సర్టిఫికేట్లు పెట్టి ఆ లా అయితే చదవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక వ్యక్తికి ఒక డౌట్ వచ్చిందనమాట. అసలు ఈయన నిజంగా డిగ్రీ కంప్లీట్ చేశాడా అని. మరి ఆయనకి ఎందుకు ఆ డౌట్ వచ్చిందో కానీ, ఆ డౌట్ రావడంతో ఏం చేశాడంటే ఆయన ఆర్టీఐ పిటిషన్ వేశాడు. సో ఆ వ్యక్తి తెలంగాణ టీడీపీ నేత నర్సిరెడ్డి. సో ఆయన ఏం చేశాడంటే ఆర్టీఐ ద్వారా ఈయన ఎడ్యుకేషన్ వివరాలన్నీ రాబట్టాలని ప్రయత్నించి ఒక పిటిషన్ వేస్తే ఆ ఎడ్యుకేషన్ వివరాలన్నీ నేను చేతికి వచ్చాయి. వచ్చిన తర్వాత ఈయనకు క్లారిటీ వచ్చేసింది అనమాట. ఏంటంటే తమ్మినేని గారు డిగ్రీ చదవలేదు అని, డిగ్రీ ఫెయిల్ అయ్యారు. అంటే ఫెయిల్ అవ్వడం వల్ల ఇక తిరిగి మళ్ళీ వేరే కోర్సులు లేదా హయ్యర్ కోర్సులు చేసే అవకాశం ఉండదు కదా. లా చదవాలంటే ఎల్ఎల్బికి అయితే డిగ్రీ అవసరం, డిగ్రీ నుంచే జాయిన్ అవుతారనమాట. కాబట్టి డిగ్రీ లేకుండా డిగ్రీ ఫెయిల్ అయిన వ్యక్తులు చదవడం అయితే సాధ్యం కాదు. సో మామూలుగా బీబీఎల్ ఉంటుంది, సో దాన్ని చదవచ్చు. అంటే 5 years కోర్సు, ఇంటర్మీడియట్ తర్వాత చదువుతారు. సో అది చదవచ్చు, కానీ ఎల్ఎల్బికి అయితే అవకాశం ఉండదు. సో దానివల్ల మరి ఎలా చదివాడు ఈయన, మరి ఈయన ఫేక్ సర్టిఫికేట్ పెట్టాడనే డౌట్ తోటి వేస్తే మొత్తం ఏదైతే నాగర్ కర్నూల్ స్టడీ సర్కిల్ ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి యూనివర్సిటీ చదువు వరకు కూడా ఆయనకు సంబంధించిన అన్నీ కూడా డీటెయిల్స్ వచ్చాయి ఈయన దగ్గరికి. వచ్చిన తర్వాత వాటన్నిటిని పరిశీలించి చూసినప్పుడు డిగ్రీ అయితే ఈయన ఫెయిల్ అయ్యి ఉన్నాడు, సో ఈయన ఈ చదివే అవకాశం అయితే లేదు అని చెప్పేసి క్లారిటీ ఇచ్చాడనమాట. సో ఇది ఇప్పుడు బయటకు వచ్చేసింది. బయటికి రావడంతో ఆయన మీద పెద్ద దుమారం రేగిందనమాట. అయితే మరి పొలిటికల్ అఫిడవిట్లో ఏం పెట్టాడు, ఎలక్షన్ నామినేషన్స్ టైంలో ఏం పెట్టాడనేది చూస్తే అక్కడ మాత్రం ఈయన ముందే తెలివిగా ఆలోచించి డిగ్రీ చదవలేదు అని పెట్టాడట. సో అక్కడ మళ్ళీ, ఎందుకంటే అఫిడవిట్లో ఉన్నాయన్నీ కూడా మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చేస్తాయి, అలాగే పబ్లిక్ డొమైన్లోకి వచ్చేస్తాయి. సో పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి అంటే ప్రజలందరికీ తెలుస్తుంది కాబట్టి ఎందుకు వచ్చిన తలనొప్పి అని ఆయన ముందే ఆలోచించేసి డిగ్రీని మెన్షన్ చేయలేదు అసలు. సో దాంతో ఓన్లీ ఇంటర్మీడియట్ చదివాడు అన్నట్టుగా వెళ్ళిపోయింది అనమాట. అయితే ఆ తర్వాత ఇక బయట మాత్రం ఆయన జాయిన్ అయిన తర్వాత డిగ్రీ సర్టిఫికేట్ ఎక్కడి నుంచో తెచ్చుకున్నాడు, ఫేక్ సర్టిఫికేట్ పెట్టాడు. ఒక ఫేక్ సర్టిఫికేట్ వేరే వ్యక్తుల ద్వారా ఆయన సంపాదించి దాన్ని తెచ్చి ఇక్కడ అప్లై చేశాడు అనేది క్లియర్గా తెలిసిపోయింది. సో ఈ ఫేక్ సర్టిఫికేట్ ఆయనకి ఎవరు ఇచ్చారనేది మరో క్వశ్చన్ బయలుదేరింది. ఎందుకంటే ఫేక్ సర్టిఫికేట్ స్కామ్ అనేది చాలా పెద్ద స్కామ్. సో దాంట్లో పోలీసులు అరెస్ట్ చేసి దాదాపు 3 నుంచి 7 సంవత్సరాలు జైల్లో కూడా పెట్టే అవకాశం ఉంటుంది, అంత పెద్ద స్కామ్ అది. సో ఈ ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఇంత బాగా సర్టిఫికేట్ డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికేట్ లాగా చేయగలిగారు అంటే వీళ్ళకు ఉండే అనుభవం ఏంటి, వీళ్ళు ఇంకా ఎంతమందికి ఈ విధంగా చేసి ఉండొచ్చు, ఇది పెద్ద ముఠా ఉండుంటుంది కదా అనే డౌట్ అయితే మనకు వస్తుంది. అంత ఈజీ కాదు కదా ఒక సర్టిఫికేట్ సేమ్ ఒరిజినల్ లాగా తయారు చేయడం, దానికి ఎక్స్పర్ట్స్ కావాలి. సో దాంట్లో కూడా ఒక ప్రొఫెషనల్ స్కిల్ ఉన్న వాళ్ళే చేయగలుగుతారు. సో అంత స్కిల్ ఉన్న వ్యక్తి ఇలాంటివి ఎన్నో చేసి ఉంటాడు కదా, అలాంటి వ్యక్తులే ఈయనకు దొరుకుంటారు కదా అనే డౌట్ అయితే వస్తుంది. సో ఆల్రెడీ ఫేక్ సర్టిఫికేట్లు చేస్తున్న దందా దగ్గరికి వెళ్ళి ఈయన సంపాదించి తెచ్చాడంటే క్రిమినల్స్ని ఎంత ఎంకరేజ్ చేయడం అని చెప్పాలి, అది కూడా స్పీకర్ స్థాయిలో ఉండి. ఇది అత్యంత దుర్మార్గమైన పని. ఈయన చేసింది ఒక నేరం అయితే అలాంటి క్రిమినల్స్ని ఎంకరేజ్ చేయడం ఇంకొక నేరం. సో వాళ్ళకు ఒక అండదండలు ఇచ్చినట్టే, వాళ్ళ దందాకి ఎవరు అడ్డు వెళ్లకుండా పోలీసులు కానీ లేకపోతే వేరే వ్యక్తులు కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా ఈయన ఒక భరోసా ఇచ్చినట్టే. ఎందుకంటే ఈయన లైఫ్కి ఉపయోగించే అతిపెద్ద ఒక ముఖ్యమైన సర్టిఫికేట్ని ఈయన చేతిలో పెట్టారు. ఒక సర్టిఫికేట్ అంటే ఒక లైఫ్, 20 సంవత్సరాల కృషి, ఒక డిగ్రీ సర్టిఫికేట్. సో అటువంటి కృషిని అటువంటి ఏదైతే ఒక ఎక్నాలెడ్జ్మెంట్ అనేది వాళ్ళు ఆయనకి ఇచ్చారు. సో అంటే ఆయన లైఫ్కి సంబంధించిన విషయాన్ని ఇంత ఈజీగా ఇంత స్కామ్ రూపంలో చేయగలిగాడంటే ఇది చాలా పెద్ద విషయం. అయితే ఆయన లా ఎందుకు చదవాలనుకున్నాడు, సో ఆయన ఇంకేమన్నా ఎక్స్ట్రా ఏమన్నా చేయదలుచుకున్నాడా అనేది ఇక తర్వాత చర్చ. కానీ ఇక్కడైతే మాత్రం గట్టిగా బుక్ అయ్యాడు. ఇప్పుడు మరి ఆయన లా సర్టిఫికేట్ చెల్లుతుందా లేదనే మరో ప్రశ్న వచ్చింది. ఫేక్ సర్టిఫికేట్ పెట్టి చదివినప్పుడు మరి ఆ సర్టిఫికేట్ కూడా చెల్లే అవకాశం అయితే లేదు, ఎందుకంటే ముందు డిస్క్వాలిఫై అయిపోతాడనమాట. సో కాబట్టి ఆ సర్టిఫికేట్ కూడా డిస్క్వాలిఫై చేసేస్తారు. సో ఇది ఈయన పరిస్థితి. ఇప్పుడు ఈయన మీద మరి నర్సిరెడ్డి గారు కోర్టుకు వెళ్ళి కేసు వేస్తారా, పోలీస్ స్టేషన్లో కేసు పెడతారా, లేకపోతే ఈయన అరెస్ట్ చేయడానికి ఏమైనా చర్యలు తీసుకునేలా ప్రయత్నిస్తారా అనేది చూడాలి. ఎందుకంటే టీడీపీ, నిజానికి తెలంగాణలో టీడీపీ ఇప్పుడు అంత బలంగా ఏమీ లేదు. అయితే తెలంగాణ గవర్నమెంట్ టీడీపీకి సపోర్ట్ అయితే ఉండుండొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి వాళ్ళకున్న అనుబంధం వల్ల.
సో దీన్ని బేస్ చేసుకొని మరి ఈయన మీద ఏమైనా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా అనే డౌట్ అయితే వస్తుంది. సో ఆయన వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే దీన్ని ఇంకా ఇంతకంటే పెద్దగా లాగితే మళ్ళీ వాళ్ళకే ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి. బహుశా ఎలక్షన్ టైంకి దీన్ని ఏమైనా బయటకు తీస్తారేమో, ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ టైంలో ఆయన యాక్టివ్ అవుతాడు కాబట్టి అప్పుడు దీన్ని ఒక అస్త్రంగా ఉపయోగించడానికి ఇప్పుడే దానికంటూ ఒక సరంజామా సెట్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక ఈ ఫేక్ సర్టిఫికెట్ల దందా మీద మరి ఏం చర్య తీసుకోబోతున్నారు అనేది అయితే మరో ప్రశ్న ఉంది. నిజానికి ఫేక్ సర్టిఫికెట్లు అనేవి మన దగ్గర విపరీతంగా జరుగుతాయి. ఎలా ఉంటుందంటే ఒక ఫోటోషాప్ సిస్టమ్ పెట్టేసుకొని పక్కన ఒక ప్రింటర్ పెట్టేసుకొని వీళ్ళు సర్టిఫికెట్లు ఎటువంటి పేపర్ తోటి అయితే చేస్తారో అటువంటి పేపర్ తెప్పించుకొని కొంతమంది దందా చేసేవాళ్ళు వీళ్ళకి అందులో డిజైన్ చేసేస్తారనమాట. ఒక డిజైనర్ ఉంటాడు, వాడిని పెట్టుకొని డిజైన్ చేసి ప్రింట్అవుట్లు తీయడమే. చాలామంది డబ్బులు ₹1,00,000 లేకపోతే 2,00,000 3,00,000 ఇచ్చి కూడా కొంతమంది ఆ సర్టిఫికెట్లు సంపాదిస్తున్నారు. అదేంటి, కాలేజీలో చదివినప్పుడు కూడా అంత డబ్బులు కావు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ జరిగేది ఏంటంటే హార్వర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, అలాగే పెద్ద పెద్ద యూనివర్సిటీలు, సో ఇలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీల నుంచి మీకు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు వస్తాయి, మీరు అందులో చదువుతారు లేదా మీరు అందులో జాయిన్ అయ్యి అక్కడ నుంచి మీకు సర్టిఫికేట్ వస్తుందని చెప్పి మభ్యపెట్టి వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేస్తారు. ఆ తర్వాత వీళ్ళే ఆ హార్వర్డ్ యూనివర్సిటీ సర్టిఫికేట్లు అవి నకళ్ళు తెచ్చుకొని, లేదా ఆన్లైన్లో కూడా ఉంటాయి అవి కొన్ని, సో అవి కాపీ కొట్టేసి వీళ్ళు డిజైన్ చేసేస్తారు. సిస్టంలో డిజైన్ చేసి వీళ్ళ పేరు మీద ప్రింట్అవుట్లు తీసేసి హార్వర్డ్ నుంచి వచ్చేసింది, ఇక మీరు హార్వర్డ్ డిగ్రీ హోల్డర్ అని చెప్పేసి అవతల వ్యక్తులకు ఇస్తారనమాట. సో ఇంత స్కామ్ జరుగుతుంది. అంటే సర్టిఫికేట్ తీసుకునే వాడికి కూడా వాడు చదువుతున్నానని అనుకుంటాడు, అంటే డిస్టెన్స్లో హార్వర్డ్లో చదువుతున్నానని వాడు ఫీల్ అవుతాడు, అంత ఈజీగా సీట్ వచ్చేసినట్టుగా. సో ఇలాంటి స్కాములు చేస్తూ కొంతమంది మధ్యవర్తులు, బ్రోకర్స్ ఉన్నారనమాట. అవతల వాడికి ఏమో నువ్వు హార్వర్డ్లో చదువుతున్నావు అని చెప్తాడు, వీడు మాత్రం ఫేక్ సర్టిఫికేట్ డిజైన్ చేసి బయటికి తెస్తాడు, ఇది వాడికి ఇస్తాడు. అది పట్టుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ జాబ్ దొరకదు వాళ్ళకి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే, అంటే చూస్తే నమ్మేవాడు నమ్ముతాడేమో, హార్వర్డ్లో చదివాడని నమ్ముతాడేమో, కానీ వాడు ఒక 10 నిమిషాలు మాట్లాడితే తెలిసిపోద్ది వాళ్ళ నాలెడ్జ్ ఏంటనేది. అదేవిధంగా దాని నంబర్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఆన్లైన్లో కొట్టినా తెలుస్తాయి. సో మొత్తానికైతే ఆ ఫేక్ సర్టిఫికేట్ అని కనిపెట్టే టెక్నాలజీ కూడా మన దగ్గర ఉంది, ఇప్పుడు ఈజీగా కనిపెట్టేయచ్చు. కొన్నిసార్లు కాలేజీలు కూడా ఏం చేస్తాయంటే ఫేక్ సర్టిఫికేట్ వచ్చింది అన్నప్పుడు వాటిని గుర్తించి ఇమీడియట్గా వీళ్ళు పోలీసులకు ఇన్ఫామ్ చేస్తారు, ఇలా ఫేక్ సర్టిఫికేట్ వచ్చింది అని. వెరిఫికేషన్లో తేలితే పోలీసులు వచ్చేసి వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇంత జరుగుతూ ఉంటుంది. సో అయినా సరే ఇలాంటి దందా జరుగుతూ ఉందంటే కొంతమంది తమ స్వలాభం కోసం చేస్తున్న దుర్మార్గం అయితే, కొంతమంది మాత్రం ఇలాంటి సర్టిఫికేట్లు చూపించుకొని పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ కొడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కార్పొరేట్ సెక్టార్లో సర్టిఫికేట్ల కన్నా కూడా స్కిల్స్కే విలువ ఎక్కువ. కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడితే ఇంకా వీడు కుమ్మేస్తాడని ఫీల్ అయిపోతారు వాళ్ళు. మనకు సేయింగ్ ఉంది, ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఏ నాలెడ్జ్ ఓన్లీ లాంగ్వేజ్ అని. అంటే అది ఇంగ్లీష్ రావడం అనేది నాలెడ్జ్ కాదు, అదొక లాంగ్వేజ్ అంతే. సో అది నేర్చుకున్నంత మాత్రాన గొప్ప మేధావని కాదు, అది అవసరమే. కానీ దాన్ని ఏదో మేధావితనంగా చూసే కంపెనీలో జాబులు కొట్టి ఆ కంపెనీలో సరిగ్గా పని చేయకుండా దివాలా తీయించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఫేక్ సర్టిఫికేట్ దందా అంత డేంజర్ అయింది కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి. సో మరి నర్సిరెడ్డి గారు కనీసం ఆ దందా మీద కేసు వేసినా బాగానే ఉంటుంది, ఎందుకంటే తమ్మిరెడ్డి గారితో ఒక రాజకీయపరమైన లడాయి గొడవ, సో అది మీరు ఎలాగో పడండి. కానీ ఒక స్కామ్ బయటకు వచ్చింది కాబట్టి దీని మీద చర్య తీసుకోవడానికి మూవ్ అయితే ఇంకా బాగుంటుంది.